ఐపీఎల్ చరిత్రలో వేగవంతమైన బౌలర్గా ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ అన్రిచ్ నోర్జే రికార్డ్ క్రియేట్ చేశాడు. అక్టోబర్ 14న దుబాయ్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఈ సౌత్ ఆఫ్రికా పేసర్ గంటకు 156.22 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి ఆశ్చర్యపరిచాడు. గాయం కారణంగా దూరమైన క్రిస్ వోక్స్ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ లోకి వచ్చిన నోర్జే సహచర సౌత్ ఆఫ్రికా పేసర్ రబాడాతో కలిసి ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ను వణికిస్తున్నాడు. ఈ సీజన్ లో నోర్జే గంటకు 156 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ను భయపెడుతున్నాడు. మరో ఢిల్లీ పేసర్ రబాడా ఐపీఎల్లో 154 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసురుతుండడం విశేషం. ఐపీఎల్లో ఫాస్టెస్ట్ బౌలర్ల జాబితాలో ఇప్పటి వరకు రబాడా, డేల్ స్టేన్, జోఫ్రా ఆర్చర్, ప్యాట్ కమిన్స్ ఉండగా తాజాగా నోర్జే వారందరినీ దాటేశాడు. ఈ సీజన్ లో ఆర్చర్ కంటే వేగంగా బౌలింగ్ చేసే బౌలర్ ఎవరైనా ఉంటే బదులివ్వండని కొద్ది రోజుల క్రితం రాజస్థాన్ రాయల్స్ ట్వీట్ చేసింది. నోర్జే గంటకు 156 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేయగానే నోర్జేతో కలిసి ఏ ప్రొసీజర్ ప్రకారం రిప్లై ఇవ్వాలని రాజస్థాన్ రాయల్స్ ను ఢిల్లీ క్యాపిటల్స్ ట్రోల్ చేసింది. దక్షిణాఫ్రికా తరపున 6 టెస్టులు, 7 వన్డేలు, 3 టీ20లు ఆడిన నోర్జేను 2019 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. గాయం కారణంగా నోర్జే గత సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఐపీఎల్ 2020లో వోక్స్ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ లో చేరిన నోర్జే ఐపీఎల్ చరిత్రలోనే వేగవంతమైన బౌలర్గా నిలిచాడు. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 4 ఓవర్లలో 33 రన్స్ ఇచ్చిన నోర్జే జోస్ బట్లర్, రాబిన్ ఊతప్పలను పెవిలియన్ చేర్చాడు. 18వ ఓవర్లో అద్భుతమైన బంతితో ఊతప్పను బౌల్డ్ చేసిన నోర్జే ఆ ఓవర్లో 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ సీజన్లో 8 మ్యాచ్లు ఆడిన ఈ ఢిల్లీ పేసర్ 10 వికెట్లు పడగొట్టాడు. చూసారుగా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సమయం తెలుగు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.